అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక అద్భుతమైన టెంపుల్ గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చాను. ఇక్కడ 10 ఫీట్ల నుంచి మొదలుపెడితే 30 ఫీట్ల వరకు ఎత్తులో మనకిక్కడ అన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ హనుమంతుడి విగ్రహాలు మరియు రాముడి విగ్రహాలు, సీతాదేవి విగ్రహాలు, లక్ష్మణుని విగ్రహాలు ఈడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే శివుని విగ్రహాలు గూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలా భారీ ఎత్తున భారీ భారీ విగ్రహాలు మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈ భారీ విగ్రహాలను చూస్తూ ఉంటే అలానే చూడబుద్దవుతుంది. 2 కళ్ళు సరిపోవట్లేదు. సాయంత్రం పూట గాని, ఉదయం పూట గాని వెళితే ఇక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు మీరు మీ కుటుంబ సభ్యులతోటి అందరూ కలిసి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. పిల్లలను గూడా తీసుకెళ్ళండి. అలాగే మనం ఇలా పైకెక్కుతుంటే మనకు శ్రీ జయ గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ కనిపిస్తుందండి. టెంపుల్‌లోకి మనం లోపలికెళ్తే ఇలా మనకి దేవీ దేవతలు దర్శనమిస్తారు. పంచముఖ హనుమాన్ స్వామిను దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ ఆలయం కట్టి దగ్గర దగ్గర 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. ఈ ఆదివారం తోటి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక్కడ ఈ ఆదివారం రోజు ప్రత్యేకమైన పూజలు గూడా జరిపియడం జరుగుతుంది. కాబట్టి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు వెళ్ళి దర్శించుకోగలరు. ఇలాంటి రాఘవేంద్ర స్వామి ఆలయాలు మనకు ఎక్కడ కనిపించవండి. చాలా తక్కువ, అరుదు. ఇక్కడికి కొండాపూరు, హైటెక్ సిటీ, మాదాపూరు, మియాపూరు, గచ్చిబౌలి, లింగంపల్లి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి పూజలు చేయించుకుంటున్నారు. ఇలా ఈ ఆకారంలో ఉంటుందండి లోపట దేవుని గుడి అనేది. అలాగే మనం కొంచెం అలా ముందుకెళ్తే మనకి ఇక్కడ శివాలయం ఉంటుంది. శివాలయం పైన మనకు పెద్ద ఎత్తున శివలింగము మరియు చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలా కొంచెం లోపటికి వెళ్తే శివుడు మనకు దర్శనమిస్తాడు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అండి ఇది. చాలా బాగుంటుంది. మనం ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే గాజుల రామారం సర్కిల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కేపీహెచ్ మెట్రో నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే గాజుల రామారంలో మనకు చిత్తారమ్మ గుడి టెంపుల్ గూడా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు దర్శించుకోవచ్చు. అలాగనే మా యూట్యూబ్ ఛానల్‌లో గాజుల రామారం చిత్తారమ్మ టెంపుల్ గురించి పూర్తి వీడియో గూడా మా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. చూడని వారు ఎవరన్నా ఉంటే ఎళ్లి ఒకసారి చూడండి. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే శ్రీ శ్రీ భక్త వీరాంజనేయ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇలా మనం లోపలికెళ్తే వీరాంజనేయ స్వామి మనకు దర్శనం ఇయ్యడం జరుగుతుంది. మీరు కూడా దర్శించుకోండి. అలా కొంచెం ముందుకెళ్తే శ్రీ విజయ గణపతి దేవాలయం కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ గణపతి దేవుని కూడా దర్శించుకోవచ్చు. విజయ గణపతి దగ్గర ఏమన్నా కోరికలు కోరుకుంటే విజయాలు లభిస్తాయని ఇక్కడున్న భక్తుల నమ్మకం. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ నాగదేవతలు, నాగదేవతల విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. మనం కింది నుంచి పైకి ఎక్కేటప్పుడు మనకి కొలను కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద కొలనండి ఇది. చాలా బాగుంటుంది. అలాగే పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సిటీని చూస్తే వ్యూ చూడడానికి చాలా చక్కగా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తులు కూడా చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే మట్టి రోడ్డు ఉందండి. కొన్ని మూలమడతలు కూడా ఉన్నాయి. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఈ దేవాలయాన్ని దర్శించుకోండి తప్పకుండా.